నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. మాచర్ల ఈవీఎం ధ్వంసం ఘటనపైన కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. సీఈఓకు నోటీసులు పంపించింది. ఈవీఎం ధ్వంసం ఘటనపైన సీఈఓను వివరణ కోరింది సీఈసీ. ఈవీఎం ధ్వంసం ఘటనలో ఉన్నది ఎమ్మెల్యేనేనా అని ప్రశ్నించింది. ఎమ్మెల్యే అయితే ఇంతవరకు కేసు ఎందుకు నమోదు చేయలేదని సీఈసీ ప్రశ్నించింది. కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం 5 గంటలలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మాచర్ల ఈవీఎం ధ్వంసం ఘటనపైన కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. వెంటనే యాక్షన్ ఎందుకు తీసుకోలేదు, ఇప్పుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయంలోనూ ఎన్నికల తర్వాత జరిగినటువంటి హింస ఏదైతుందో దాని మీద ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే సిట్టు వేసి దర్యాప్తు కొనసాగిస్తోంది. అయితే తాజాగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేట్ అనే పోలింగ్ బూత్లో స్వయంగా అతనే దూరి అక్కడ ఉన్నటువంటి ఈవీఎంను ధ్వంసం చేయడం దృశ్యాలు ఏవైతే బయటకు రావడంతో ఎన్నికల కమిషన్ దాన్ని సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఇంతకాలము ఎందుకు దాని మీద దర్యాప్తు చేయలేదన్నటువంటి సంశయాన్ని ఎన్నికల కమిషన్ వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా అతను ఎమ్మెల్యే లేకుంటే కనుక మరొకరా తేల్చాలా అని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఒక లేఖ రాయడం జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక దీంట్లో ఆయన పాల్గొన్నాడా, ఆ ధ్వంసం చేసింది ఆయనేనా, ఒకవేళ ఎమ్మెల్యే అయితే కనుక అతని మీద ఎందుకు కేసు నమోదు చేయలేదు, కేసు నమోదు చేసింటే కనుక ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇవన్నీ వాటన్నిటితో సంబంధించి కూడినటువంటి పూర్తి వివరాలను సాయంత్రం 5 గంటలోగా అందజేయాలా అని చెప్పేసి ఒక లేఖ రాయడం జరిగింది. ఒకవేళ దీనికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాకుంటే ఇంకెవరు, ఒకవేళ ఎమ్మెల్యే అయితే కనుక ఎందుకు అతన్ని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు లేదా, ఎఫ్ఐఆర్ బుక్ చేసింటే ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఒకవేళ ఎఫ్ఐఆర్ బుక్ చేయకోకుంటే కనుక అతని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి వెంటనే అరెస్ట్ చేయండి అని కూడా దీంట్లో ఆదేశాల్లో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఈ వీడియో 13వ తేదీ ఎన్నికలు జరిగితే నిన్న సాయంత్రం అది బయటికి రావడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతూ ఉంది. ఇదంతా కూడాను ఎందుకు ఈ విధంగా ఆలస్యం జరిగింది, దీని వెనక ఈ వీడియో లీక్ కాకోకుండా ఎవరు చేశారు అని చెప్పేసి దాని మీద కూడా సర్వత్రా ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రధానంగా ఆ రోజు అక్కడ ఈవీఎం ధ్వంసం చేశారు అని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్పింది. అయితే దాంట్లో పాల్గొన్న వాళ్ళ పేర్లు అయితే బయట రాలేదు. ఈ నేపథ్యంలో ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు ఎవరో దానికి సంబంధించినటువంటి ధ్వంసం చేశారని చెప్పేసి అప్పట్లో అనుకున్నారు. అయితే సాక్షాత్తు ఎమ్మెల్యేనే పోలింగ్ బూత్లోకి దూరి ఈవీఎంను ధ్వంసం చేయడము, ఆ తర్వాత మళ్ళీ గొడవలు జరగడము, అడ్డుకున్నటువంటి వ్యక్తికి మీద గొడ్డలితో దాడి చేయడము, ఇవన్నీ కూడాను ఒక విధ్వంసకర వాతావరణంలో ఎమ్మెల్యే పాత్ర కూడా ఉందనే విషయం అయితే కనుక స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి లేఖ ఆధారంగా ఇక్కడ పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమైందని చెప్పొచ్చు. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నాడు అనే దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెంటనే అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అందుబాటులో లేనట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. అయితే విజయ్ చంద్రన్, ఇన్ని రోజుల తర్వాత ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత పిన్నెల్లికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు, అరెస్టు చేయాలని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఘటన అసలు వెలుగులోకి బయటికి రాకపోవడానికి కారణం ఏంటి? అక్కడ ఎమ్మెల్యే ఉండటంతోనే అక్కడ అధికారులు, ఈసీ అధికారి అయినటువంటి ముఖేష్ కుమార్ మీనా వరకు కూడా తీసుకురాలేదని భావించాలా? ఖచ్చితంగా, ఎందుకంటే అక్కడ సాక్షాత్తు ఎమ్మెల్యే ఈవీఎంను ధ్వంసం చేయడం, అక్కడ వారితో గొడవలు పడడం నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా అక్కడ పోలింగ్ విధుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక విధమైనటువంటి ఆందోళనకు, భయానికి గురయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే పల్నాడు అనేది పెద్ద ఫ్యాక్షన్ గడ్డ. ఆ ఫ్యాక్షన్ ఏరియాలో ఎవరైనా ఈ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి రిపోర్ట్ రాస్తే ఏమైనా తాము చిక్కుల్లో పడతామో, లేకుంటే తమ మీద దాడులు జరుగుతున్నటువంటి ఆందోళనకు గురైన కారణంగా ఈ విషయాన్ని వెంటనే మీడియాకు చెప్పడంలో అయితేనేమి ఒక విధంగా ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీసుల యంత్రాంగానికి ఈ విషయాలన్నీ తెలుసు. పోలీసు యంత్రాంగము ఆయన్ను గుర్తుపడతారు. ఆయనను కొంత అక్కడ జరిగినటువంటి గొడవలో ఎమ్మెల్యే ఉన్నాడనే విషయం కూడా పోలీసు యంత్రాంగానికి స్పష్టంగా తెలుసు. పోలీసు యంత్రాంగం కూడా కొంత ప్రలోభాలకు గురయ్యి ఆ విషయాన్ని బయట పెట్టకోకుండా దాచిపెట్టినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఎఫ్ఐఆర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు లేదు అంటే కనుక కొంత ఆందోళన కారణమైతేనేమి అధికార యంత్రాంగంలో, మరికొంత
అతనితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు అయితేనేమి ఇవన్నీ కూడాను ఇంతకాలము తన మీద కేసు కట్టకపోవడం అయితేనేమి ఈవీఎం ధ్వంసం చేసినట్టు విజువల్ బయటకు పొక్కకపోవడానికి కారణమని చెప్పచ్చు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలు లోకేష్ వీరందరూ కూడాను దీన్ని ఈ విజువల్ను ట్వీట్ చేయడం అయితేనేమి ఈ విజువల్ను విస్తృతంగా ప్రచారం చేయడం అయితేనేమి ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల కమిషన్ దృష్టికి ఈ విజువల్ వెళ్ళడము దాని మీద సీరియస్గా అయ్యి ఖచ్చితంగా అది ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణ మీద యాక్షన్ తీసుకోవాలా ఒకవేళ అతనే ఆ విజువల్లో ఉన్నట్లయితే అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఓకే రైట్ విజయచంద్రన్ రైట్ థ్యాంక్ యూ విజయచంద్రన్.